నా ఫస్ట్ వ్లాగ్ బోనాలు శుభ్రం చేయడం మా మమ్మీని ఎత్తుకుంటాను కూడా. హైలైట్ ఏంటంటే 5 టెంపుల్స్‌కి అమ్మాయిని అందరూ మమ్మీ చేశాక మీకు ఇవాళ నేను వేసుకునే సారీ. అది ఒక అసలైన టాస్క్. Hey beautiful souls, welcome to my channel Geeks Vlogs. I hope you all are doing great. అండ్ నేను రీసెంట్‌గా ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్‌లో. అండ్ దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ బోనాలు సెలబ్రేషన్స్ అట్ మై హోమ్. ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోనాలు ఇస్ మై ఫేవరెట్ ఫెస్టివల్. నాకు తెలిసి మీ అందరికి కూడా బోనాలు ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. అసలు హైదరాబాద్ బోనాలు చాలా ఫేమస్. ఇవాళ మా ఇంటి దగ్గర బోనాలు అన్నమాట. ఇవాళ నేను ఈ వ్లాగ్‌లో మేము బోనాలు ఎలా ప్రిపేర్ చేస్తాము అండ్ టెంపుల్స్‌కెళ్ళడము అన్ని మూవ్‌మెంట్స్ క్యూట్ క్యూట్ మూవ్‌మెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మా మమ్మీ శారీ కట్టుకున్నాను. అండ్ ఈ నెక్ పీస్ ఏసుకొని దానికి వచ్చిన ఇయర్ రింగ్స్. ఇప్పుడు నా లుక్‌లో హైలైట్ ఏంటంటే ఈ ముక్కు పుడక. నాకు ముక్కు పుడక చాలా ఇష్టం. అది మన ఫేస్‌లో గ్లోని పెంచుతది. చాలా బావుంటది. శారీ పైన ఐయామ్ గోయింగ్ టు ప్రిపేర్ ద బోనం. నేను బోనం చేస్తాను యాస్ వెల్ యాస్ ఎత్తుకుంటాననమాట. స్టే ట్యూన్డ్ గైస్. బై. వెల్కమ్ బ్యాక్. ప్రెజెంట్ అయితే నేను బోనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. మా మమ్మీ బోనం ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టారు. అవన్నీ నేను బోనం ఎలా ప్రిపేర్ చేస్తాను అవన్నీ కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. ప్రతి ఇయర్ వచ్చేసి నలుగురు అమ్మవార్లకు బోనం చేస్తాము. అండ్ ఒక అమ్మవారికి కొబ్బరికాయ కొడతాం. సో, మేము ప్రతి ఇయర్ 5 టెంపుల్స్‌కెళ్తాము. మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేశాను. లైక్ బోనం ఎలా ప్రిపేర్ చేస్తాం, ఏమేమి పెడతాం అనేది. మీరు కూడా చూసేయండి. వ్లాగ్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. నేను ఫస్ట్ బోనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మేము ఈ బోనం పోచమ్మకి చేస్తామనమాట. పోచమ్మకి బోనం కుండలో చేయాలి. అండ్ బోనం చేయడానికి మనకి ఆహ్, నాట్ షూర్ ఇఫ్ యూ కెన్ సీ. ఓకే. బోనం చేయడానికి మనకి సున్నం, పసుపు, కుంకుమ కావాలి. అండ్ ఇది చిన్న కుండ. అదేమో దీపం పెట్టండి. ఫస్ట్ బోనం రెడీ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. రెడీ చేయడం బోనం చేసే కంటే ముందు ఫస్ట్ దాంట్లో మనం పచ్చన్నం పెట్టాలి. పచ్చన్నం ఎలా ప్రిపేర్ చేస్తానంటే నార్మల్‌గా మనం వైట్ రైస్ ఎలా అయితే కుక్ చేస్తామో అలానే కుక్ చేసి లాస్ట్‌కి మొత్తం కుక్ అయ్యాక మనం పసుపేసుకోవాలి. సో, నేను ఫస్ట్ అమ్మవారికి మనం బోనం స్టార్ట్ చేసే కంటే ముందు అన్నం పెట్టి అప్పుడే స్టార్ట్ చేయాలి. చూడు. ఫస్ట్ అన్నం పెట్టేసా. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇది మా ఫస్ట్ బోనం. పోచమ్మ బోనం. పోచమ్మకి కుండలో చేస్తారు బోనం. అండ్ పోచమ్మకి పచ్చన్నం పెడతారు. బోనంకి వేపాకులే మంచి అలంకరణ. సో, మా మమ్మీ మంచిగా వేపాకులని పెడుతున్నారు. ఇప్పుడు పెడుతున్న దాన్ని గురిగి అంటారు. దీంట్లో పెరుగు, చింతపండు ఇంకా బెల్లం వేస్తారు. పెరుగు, బెల్లం ఇంకా చింతపండు.
ఈ అలంకరణ వచ్చేసి పూలు ఇలా మంచిగా గురికి చుట్టి పెట్టాలి. ఇప్పుడు బోనం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్ గా బోనం ఇలా గైస్ వెల్కమ్ బ్యాక్. నేనైతే బోనం చేసేసాను. సక్సెస్ఫుల్ గా బోనం అంతా రెడీ అయిపోయింది. ఇలా చేయి చూసారా? ఇదే చెప్తది దట్ నేను బోనం ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేశానని. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం. లైక్ పసుపు, కుంకుమ అంతా మంచిగా లైక్ మనం కడప కడిగినప్పుడు కూడా చేయిలా అవుతుంటది. ప్రొసీజర్ పెట్టాను కదా! సో, మేము అలానే 4 బోనాలు చేస్తాము. జస్ట్ పోచమ్మకు మాత్రమే కుండలో చేస్తాము. మిగతా ముగ్గురు అమ్మవార్లకి నార్మల్ సర్వలు ఉంటాయి గదా! స్టీల్ ఆర్ ఇత్తడి దాంట్లో చేస్తాము. అండ్ ప్రొసీజర్ మాత్రం సేమ్. 4 బోనాల్లో ఇద్దరు అమ్మవార్లకి పచ్చన్నం అండ్ ఇద్దరు అమ్మవార్లకి బెల్లమన్నం సమర్పిస్తాము. ప్రతి ఇయర్ 4 బోనాలు చేస్తాము. నలుగురు అమ్మవార్లకి పోచమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ అండ్ నల్ల పోచమ్మ. ఇంకొక టెంపుల్‌కెళ్తామనమాట. అక్కడ జస్ట్ మేము కొబ్బరికాయ కొడతాము. ఆ అమ్మవారు వచ్చేసి కట్టమైసమ్మ. ఆ అమ్మవారు లేక్ దగ్గర ఉంటారనమాట. ఆ లేక్ దగ్గర అమ్మవారి టెంపుల్ హైలైట్ అనమాట. చాలా బావుంటది. మేము ప్రతి ఇయర్ అక్కడికెళ్ళి ఫస్ట్ బోనం ఎక్కిచ్చే కంటే ముందు అక్కడికెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దాని తర్వాత బోనం ఎక్కిస్తాం. నేను చెప్పా గదా! లైక్ మేము 4 బోనాలు చేస్తామని. సో, మేమెలా ఎళ్తామంటే 2 బోనాలు తీసుకొనెళ్తాం. ఎందుకంటే టెంపుల్స్ లైక్ దగ్గరగా ఉంటాయి. ఒకటైతే పక్క పక్కనే ఉంటది. ఇంకొకటి జస్ట్ ఒక 100 మీటర్స్ డిఫరెన్స్‌లో ఉంటది. సో, మేము 4 బోనాలు 2 టైమ్స్ తీసుకొనెళ్తామనమాట. 2 ఒకసారి, 2 ఒకసారి. తీసుకొనెళ్తాం. సో, నేను ఆ మూమెంట్స్ గూడా అన్ని క్యాప్చర్ చేసి చూయిస్తాను. ఇవాళ నేనేసుకునే శారీ చూయించాలనుకుంటున్నాను. హియర్ ఇస్ ద శారీ. మంచి డార్క్ గ్రీన్ బార్డర్ అండ్ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ అన్నమాట. డెడ్లీ కాంబినేషన్. ఎంత రిచ్ లుక్ ఇస్తదంటే చాలా బాగుంది. నేను చూడగానే తీసేసుకున్నాను. అంత నచ్చింది నాకు. అండ్ నేను శారీ ఆల్రెడీ నిన్ననే ప్రీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దట్ ఇవాళ మనకు తెలుసు కదా బోనాలు ఫుల్ హడావిడి ఉంటది. సో నేను ఒక 1-2 మినిట్స్‌లో లైక్ నాట్ 1-2 మినిట్స్ 5 మినిట్స్‌లో శారీ డ్రేప్ చేసేసుకోవచ్చు. ప్రీ ప్లీటింగ్ అయితే చేసేసాను. అండ్ శారీ ఒక హైలైట్ అంటే నేను శారీకి బ్లౌజ్ సెపరేట్ మగ్గం వర్క్ చేయించుకున్నాను. అండ్ బొటిక్‌లో స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ ఉంది. నేను మీకు చూపిస్తాను నా బ్లౌజ్. సో హియర్ కమ్స్ మై బ్లౌజ్. ఇది నా బ్లౌజ్. ఎంత బాగుంది. అండ్ నాట్ ఫర్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ఎగ్జాక్ట్‌లీ డీటెయిలింగ్ గాని చాలా బాగా వచ్చింది. ఇట్లా ఇక్కడ ఒక రెండిట్లో డిజైన్. సో శారీ బార్డర్ కలర్ తీసుకొని మగ్గం వేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను బొటిక్‌లో. బ్లౌజ్ అయితే ఎంత నచ్చిందో లైక్ ఫిట్టింగ్ కూడా ప్రాపర్ ఉంది. వస్తుంది. నేను శారీ కట్టుకున్నాక మీకు చూపిస్తాను. ఇది నా బ్లౌజ్. నాకు బ్లౌజ్ చాలా నచ్చింది. మ్యాచింగ్ ప్యాంటీస్, నెక్ పీస్. ఇప్పుడు అసలైన టాస్క్ నేను రెడీ అవ్వాలి. నేను రెడీ అయ్యాక ఐ విల్ షో యూ. హాయ్ గైస్, నేను ఫస్ట్ టెంపుల్ అని చెప్పా కదా, ఇదే కట్టకోసమ్మ టెంపుల్. ఫైనల్ గా కట్టకోసమ్మ టెంపుల్ కి వచ్చేసి టెంపుల్ కి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము. అదే నేను చెప్పిన లేక్ వ్యూ ఇక్కడ చాలా బాగుంటది. అండ్ ఈ టెంపుల్ ఇక్కడ హైలైట్. ఫైనల్ గా మేము వచ్చి దర్శనం చేసుకున్నాము. చాలా మంచిది. బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇదే లేక్ వ్యూ. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. అండ్ రెడీ అవ్వగానే చూపించలేకపోయా బికాస్ నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. నేను ఆ క్లిప్ అప్లోడ్ చేస్తా చూసేయండి. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఐ థింక్ మీరు కంప్లీట్ చూడలేకపోతున్నారు. నేను క్లిప్ వేస్తా కాదు చూడండి. అండ్ లుక్ అట్ మై హెయిర్. I love this bound and I'm in love with this blouse and sarees. Oh my god. Yeah. నేను ముక్కుబుల్ల స్పెషల్గా ఇవాళటి కోసం కొనుక్కొని వచ్చాను. బట్ ఐ ఫర్గాట్. ఇప్పుడు పెట్టుకుంటాను. సో మై లుక్ గెట్స్ కంప్లీటెడ్. मम्मी को मम्मी को నేను ఇలా కూర్చుంటే మీరు దిగురు. గాయ్స్ దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మేము 4 టెంపుల్స్ కి బోనాలు ఎక్కించేసాం. దర్శనం చాలా బాగా అయింది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ బోనాలు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కామెంట్ డౌన్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.